ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎగెయిన్స్ట్ ఆల్ హోప్ అబ్రహాం ఇన్ హోప్ బిలీవ్డ్. రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 18. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. మనం నిత్యం సేవిస్తున్న మన దేవుడు నిరీక్షణకు ఆధారాన్నిచ్చేవాడండి. ఈ లోకంలో ఆయన మాత్రమే ఎండిన ఎముకలకు జీవాన్నిచ్చేవాడు. షారోనును సైతం చిగురింప చేయగలిగేవాడు. ఆకోరు లోయను సైతం నిరీక్షణ ద్వారంగా చెయ్యగలడు. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్న మనం ఎదురు చూసేది పొందుకుంటామనే కొంత నమ్మకం ఉంటేనే దేవుని మీద నిరీక్షణ ఉంచుతామండి. ఆయన సహాయం కోసం ఎదురు చూస్తాము. కానీ ఒకవేళ మనం ఆశించినది ఇక దొరకదులేని పరిస్థితులలో ఈనాడు ఎవరైనా నిరీక్షణ ఉంచుతున్నారా? కాదనే చెప్పాలి. కానీ అబ్రహాం దీనికి చాలా భిన్నంగా ఉన్నాడండి. వాస్తవానికి అబ్రహాం యొక్క వయస్సు 100 సంవత్సరాలు. అలాంటి వయస్సులో శారా యొక్క గర్భం మృతతుల్యమైంది. పిల్లలు పుడతారనే నమ్మకం కూడా వాస్తవానికి వారికి ఆ సమయంలో లేకపోవచ్చు. వారి యొక్క ఉన్న పరిస్థితులలో దేవుడు సహాయం చేస్తాడు అని ఆయన మీద నమ్మకం ఉంచడం కూడా బొత్తిగా అర్థం లేనిది. అబ్రహాంకి కూడా తెలుసండి ఆ ముసలితనంలో పిల్లలు కలుగరు అని. కానీ దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానమును ఆకాశంలోని నక్షత్రముల వలె ఇసుక రేణువుల అంతా విస్తారముగా విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు అని విశ్వాసముంచాడు. బహుశా ఆ యొక్క ముసలితనంలో ఉన్న వృద్ధ దంపతులను చూసి అందరూ నవ్వుకోవచ్చు, ఎన్నో మాటలు అనవచ్చు. కానీ దేవుడు వారికి ఇస్సాకును వాగ్దాన పుత్రునిగా ఇచ్చేదాకా వారు ఎంత మాత్రమూ కూడా ఎక్కడా కూడా దేవుని మీద అవిశ్వాసం చూపలేదు ప్రియులారా. ఎక్కడా కూడా దేవుని వెంబడించడం మానలేదు. దేవుణ్ణి గ్రుడ్డిగా నమ్మారు కాబట్టే దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సైతం వారి జీవితాలలో వారి యొక్క నమ్మిక చొప్పున సాధ్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడా అని ఎదురు చూస్తున్న నీతో అంటున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు నా మీద ఉంచిన నమ్మికే నువ్వు సమస్తం పొందుకునేలాగా చేస్తూ ఉంది అని. ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఎన్ని కొరతలు ఉన్నా బ్రతకవచ్చు. కానీ దేవుని మీద నిరీక్షణ లేనిదే ఒక్క క్షణం కూడా మనం జీవించలేము ప్రియులారా. ఆనాడు దేవుడు అబ్రహాంకి కేవలం ఒక్క వాగ్దానం ఇచ్చాడు. కానీ ఈనాడు నీ అవసరానికి తగినట్లుగా నీ దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు కదా. కానీ ఈనాడు బహుశా నువ్వు ఎదుర్కొనే పరిస్థితులకు నీ దేవుడు చేసిన వాగ్దానానికి ఏం సంబంధం లేకపోవచ్చు. అయితే దేవుడు నీ పట్ల తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానానికి మనం ఎదుర్కొనే సమస్యలకు ఏమాత్రమో కూడా పొంతలేనప్పుడు ఇక ఈ యొక్క కార్యం జరగదులే అని దేవుని మీద ఎప్పుడైతే మనం ఆశలు వదులుకుంటున్నామో దేవుడి యొక్క తన ప్రణాళికలను మన జీవితంలోనికి కార్యరూపం దాల్చేలాగా చేస్తాడండి. ఈనాడు మారుతున్న పరిస్థితులను బట్టి మనం దేవుని వద్ద నుంచి రుజువులను అడుగుతున్నాము. ఆధారం లేనిదే దేవుని నమ్మటం లేదు. అందుకే ఈనాడు మన జీవితంలో ఆశించదగ్గ దేవుని కార్యాలను చూడలేని వారిగా ఉన్నాము. ఆనాడు యోబుకి ఆఖరికి ఏం మిగిలిందనండి? దేవుని మీద నిరీక్షణ ఉంచాడు. సమస్తం కోల్పోయానని దేవుని మీద నమ్మకాన్ని వదిలివేయాలి కదా. నా దేవుడిక నాకేం చేశాడు అనే విశ్వాసాన్ని కోల్పోవాలి కదా. అయినా కూడా యోబు తన యొక్క ప్రతికూల పరిస్థితులలో సైతం ఇంకా దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ వస్తూ ఉన్నాడు. శ్రమ ఎదురయ్యే కొలది, శ్రమ తన జీవితంలో దేవుడు అనుమతించే కొలది కూడా ఇంకా కూడా తన యొక్క నిరీక్షణను రెట్టింపు చేస్తూ వస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు యోబు యొక్క నమ్మకాన్ని బట్టి తనకు రెండంతల మేలును చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని మీద ఎంత ఆధారపడినా, ఎంతగా ఆయన యొక్క సహాయం కోసం కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించినా కూడా నేటి వరకు నీ జీవితంలో ఏ కార్యాలు లేవని దుఃఖిస్తున్నావా? అయినా పర్వాలేదు, నీ యొక్క నిరాధారణ స్థితిలో కూడా దేవునిపై ఇంకా విశ్వాసం ఉంచు.
నీ పరిస్థితులను బట్టి కుమిలిపోకుండా పదే పదే జరిగిపోయిన సంగతులను గుర్తు చేసుకోకుండా నీ దేవుణ్ణి స్తుతించు. ఈనాడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమలు అవి ఎక్కువయ్యే కొలది దేవుని మీద నిరీక్షణ ఉంచడం కొంచెం కష్టమైన పనేనండి. అయినప్పటికీ కూడా నువ్వు దేవుని నమ్మాలి. దేవుని కార్యం చూసేదాకా ఆయన మీద విశ్వాసం కోల్పోకు. ఈనాడు ఇక ఈ యొక్క జాబు రాదులే, ఈ యొక్క వివాహము జరగదులే, నా యొక్క అప్పులను నేను ఎలా తీర్చాలి, నా చుట్టూ ఉన్నవారు నా సొంత బంధువులే, ఆఖరికి నా తల్లి నా తండ్రి నా పరిస్థితులకు తగ్గట్టు నన్ను వదిలివేశారే, నా జీవితంలో ఏమీ సాధించలేనని ఇంకా నువ్వు దేవుని మీద ఎందుకు నమ్మకం ఉంచుతున్నావు అని అనేకులు ఈనాడు నిన్ను హేళనగా మాట్లాడుతున్నారా, నిన్ను బాధ పెడుతూ వస్తూ ఉన్నారా, నీ దుఃఖాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ వస్తూ ఉన్నారా, నీ యొక్క అనారోగ్య పరిస్థితులు ఇక నయం కావని, నీ దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టు అని అనేక మంది నీ యొక్క దేవుని కార్యాలను చులకన చేసి మాట్లాడుతూ వస్తూ ఉన్నారా. అయినా కూడా ఈ యొక్క సమస్యలను సుడిగుండం నుంచి నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నిరీక్షణ ఉంచుతావో, దేవుడు ఖచ్చితంగా ఆనాడు అబ్రహాం జీవితంలో అసాధ్యమైన సైతం సాధ్యం చేసిన నీ దేవుడు ఈనాడు సమస్తాన్ని కూడా నీ జీవితంలో సాధ్యం చేస్తాడు. ఇక నా జీవితం అంతా అయిపోయిందని ఆనాడు యోసేపు దేవుని మీద నిరీక్షణ ఉంచకపోతే ఐగుప్తు యొక్క కరువును తీర్చేవాడండి. ఆనాడు సింహాల బోనులో ధాన్యాలను వేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సింహాల నోటికి నేను ఆహారం అయిపోతాను అని దేవుని మీద నిరీక్షణ కోల్పోతే ఆనాడు దానియేలు దేవుని యొక్క కార్యాలు చూడగలిగేవాడండి. ప్రియులారా, ఆనాడు పౌలు సీలలను రాత్రి ఆ యొక్క జైలులో బంధిస్తూ వస్తూ ఉన్నప్పుడు వారు ఏమాత్రమూ కూడా కృంగిపోకుండా దేవుని స్తుతించారు. దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, ఆయన మీద నిరీక్షణ ఉంచుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నమ్ముతూ వచ్చినారు కాబట్టే వారి జీవితాల్లో విజయం చూస్తూ వస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు దేవుని మీద ఆధారపడ్డారు, నిరీక్షణ ఉంచారు కాబట్టే విజయాన్ని పొందుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఈ మాటల మీద నిరీక్షణ ఉంచుతూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో ఆ పరమ తండ్రి ఇంత మంచి వాగ్దానం నెరవేర్చులాగున అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము తండ్రి. నిజముగా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. నేడు దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మాకు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నేడు దినం ప్రతి పనిలో కూడా మీరు మాకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, వేకువజామునే మీరు మమ్మల్ని ప్రేమించి మా అవసరానికి తగినట్లుగా మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజమే తండ్రి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మటం అనేది చాలా కష్టం తండ్రి. మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మిమ్మల్ని నమ్మేవారంగా ఉన్నాము, లేకపోతే తండ్రి మనుషులను ఆశ్రయించి వారిగా ఉన్నాము. అందును బట్టి తండ్రి ఈనాడు మా జీవితాలలో కార్యాలే లేని వారిగా జీవిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, ఆనాడైతే అబ్రహాం తండ్రి మిమ్మల్ని నమ్ముతూ వచ్చినాడు, తన జీవితంలో మీ యొక్క అమూల్యమైన కార్యాన్ని చూస్తూ వస్తూ ఉన్నాడు. దానియేలు మీ యందు నిరీక్షణ ఉంచినాడు తండ్రి, యోసేపు మీ యందు నిరీక్షణ ఉంచినాడు, పౌలు గారు సైతం మీ యందు నిరీక్షణ ఉంచినారు తండ్రి. ఈనాడు అలాంటి నిరీక్షణ, అలాంటి నమ్మకం, ఆ విధంగా ఆధారపడే జీవితం నాకు మాకు లేదని మీ సన్నిధానంలో ఒప్పుకొనుచుండగా దయచేసి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఎవరైతే తండ్రి విశ్వాసముతో వాగ్దానం అంతా కూడా విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల జీవితాలలో మీ యొక్క కార్యాలను జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా.
ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులను కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో వేదనలో చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని
అనుగ్రహిస్తారని, ఇప్పటివరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.